Hello everyone, welcome to Competitive Knowledge Bank. Like our videos, please like, share and subscribe to our channel. ప్రాచీన భారతదేశ చరిత్రలో భాగంగా ఈరోజు సింధు నాగరికతను గురించి తెలుసుకుందాం. సింధు నాగరికత భారతదేశంలో అతి ప్రాచీన నాగరికతల్లో సింధు నాగరికత ఒకటి. ఈ నాగరికత ప్రధానంగా సింధు నది పరివాహ ప్రాంతంలో విరాజిల్లింది. ఈ నాగరికతనే ముఖ్యంగా గగ్గర్ హక్రా సింధు నాగరికత అని అంటారు. ఫస్ట్ క్వశ్చన్, సింధు నాగరికత కాలం ఏది? క్రీస్తుకు పూర్వం. ఆన్సరు క్రీస్తుకు పూర్వం 2500 నుండి 1750. సెకండ్ క్వశ్చన్, సింధు నాగరికత ప్రధానంగా ఏ నాగరికత? ఆన్సర్ సింధు నాగరికత ప్రధానంగా పట్టణ నాగరికత. ఈ నాగరికత పట్టణ ప్రాంతాల్లోనే ఎక్కువగా విరాజిల్లింది. నెక్స్ట్ క్వశ్చన్, సింధు నాగరికత నిర్మాతలు ఎవరు? ప్రధానంగా సింధు నాగరికతను ద్రావిడులు ఈ నాగరికతను ఏర్పాటు చేశారని భావిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, మొదట సింధు నాగరికత కనుగొన్న ప్రాంతం ఏది? ఆన్సర్ హరప్ప. ఈ సింధు నాగరికత అనేది అనేక ప్రాంతాల్లో బయల్పడినది. ముఖ్యంగా ఈ నాగరికతను సింధు గగ్గర్ హక్రా నాగరికతని, సింధు సరస్వతి నాగరికత అని కూడా అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, సింధు నాగరికత ఈ నాగరికత అని కూడా అంటారు. హరప్ప నాగరికత అని, అలానే సింధు గగ్గర్ హక్రా నాగరికత అని, ఇంకా సింధు సరస్వతి నాగరికత అని కూడా అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, స్నానవాటిక బయల్పడిన ప్రాంతం ఏది? ఆన్సర్ మొహంజోదారోలో అక్కడ త్రవ్వకాల్లో ఈ మహాస్నానవాటిక అనేది బయల్పడినది. ఇది చాలా పెద్ద స్నానవాటిక అన్నమాట. 18.8 × 7 మీటర్ల వైశాల్యం కలిగిన అతి పెద్ద స్నానవాటిక. నెక్స్ట్ క్వశ్చన్, మొహంజోదారో అంటే అర్థం ఏమిటి? ఆన్సర్ మొహంజోదారో అంటే మృతుల దిబ్బ అనే అర్థం. నెక్స్ట్ క్వశ్చన్, సింధు నాగరికత ప్రధాన వాణిజ్య కేంద్రం అయిన లోథాల్ ఉన్న రాష్ట్రం ఏది? ఆన్సర్ నేటి గుజరాత్. ఆనాడు ప్రముఖంగా ఈ లోథాల్ అనే ప్రధాన వాణిజ్య కేంద్రంగా ఉండేది. నెక్స్ట్ క్వశ్చన్, సింధు నాగరికతలో రాతి వాడకం కనిపించిన ఏకైక పట్టణం ఏది? ఆన్సర్ ధోలావీరా. నెక్స్ట్ క్వశ్చన్, సింధు ప్రజల ప్రధాన వృత్తి ఏది? ఆన్సర్ సింధు ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం. సింధు నాగరికత కాలంలో ఈ వ్యవస్థ ఆచరణలో ఉంది. ఆన్సర్ సింధు నాగరికత కాలంలో ప్రధానంగా మాతృస్వామిక వ్యవస్థ అనేది ఆచరణలో ఉంది. అంటే కుటుంబమునకు తల్లి పెద్ద. నెక్స్ట్ క్వశ్చన్, సింధు ప్రజలు ప్రధానంగా పండించిన పంటలు ఏవి? ఆన్సర్ సింధు ప్రజలు ప్రధానంగా గోధుమ, బార్లీ ప్రధానంగా పండించారు. ఇవి కాక కొన్ని ఇతర పంటలను కూడా పండించేవాళ్ళు. నెక్స్ట్ క్వశ్చన్, సింధు ప్రజల ప్రధాన దేవతలు ఎవరు? ఆన్సర్ ప్రధానంగా
అమ్మ తల్లి దేవతను ప్రధానంగా వాళ్ళు ఆరాధించేవాళ్ళు. ఇంకా పశుపతి పురుష దేవుణ్ణి కూడా ఆరాధించారు. అయితే ఆ కాలంలో ప్రధానంగా దేవాలయాలు ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు దొరకలేదు. నెక్స్ట్ క్వశ్చన్, సింధు ప్రజల లిపి ఏది? సింధు ప్రజలు ప్రధానంగా బొమ్మల లిపి అంటే సర్పలేఖనము వాడుకలో ఉన్నట్లు చెప్పవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, సింధు ప్రజలు ఈ చెట్టును ఎక్కువగా పూజించేవాళ్ళు. ఆన్సర్ రావి చెట్టు. సింధు ప్రజలు ఆ కాలంలో రావి చెట్టును ఎక్కువగా పూజించేవాళ్ళు. నెక్స్ట్ క్వశ్చన్, సింధు ప్రజలకు తెలియని జంతువు ఏది? ఆన్సర్ గుర్రము. సింధు ప్రజలకు గుర్రము తెలిసినట్లు ఆధారాలు లభించలేదు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మొదటగా 1500 BC కాలంలో ఇనుమును ఉపయోగించినట్లు ఆధారాలు ఉన్నాయి. ఆర్యులు మొదటిసారిగా భారతదేశంలో ఇనుమును ఉపయోగించారు. నెక్స్ట్ క్వశ్చన్, సింధు ప్రజలు ఇల్లు ఏ విధంగా ఉంటాయి? ఆన్సర్ సింధు ప్రజల యొక్క ఇల్లు దీర్ఘ చతురస్రాకారంలో వీళ్ళు గృహాలు నిర్మించుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో మొదటగా కాల్చిన ఇటుకలను ఎవరు ఉపయోగించారు? ఆన్సర్ సింధు ప్రజలు మొట్టమొదటిసారిగా ఆ కాలంలోనే కాల్చిన ఇటుకలను సింధు ప్రజలు ఉపయోగించినట్లు ఆధారాలు బయలుపడినవి. నెక్స్ట్ క్వశ్చన్, సింధు నాగరికత ప్రధానంగా ఏ కాలము నాటిది? ఆన్సర్ పాలియోలిథిక్ అంటే కాంస్య యుగము నాటిది. అంటే ఈ సింధు నాగరికత కూడా ప్రపంచంలో అతి ప్రాచీన నాగరికతలో అయిన మెసొపొటేమియా నాగరికత, అలాగే ప్రాచీన ఈజిప్టు నాగరికత కాలానికి సమకాలీనం అంటే కాంస్య యుగపు నాగరికతగా భావిస్తారు.